ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు చాలా ఆసక్తిగా కొనసాగుతున్నాయి. ఓ పక్క మమతా బెనర్జీ ఇండీ కూటమిలో కొనసాగుతుంది, వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్క మమతా బెనర్జీకి సంబంధించిన టీఎంసీ ఇప్పటికే చీలిపోతుంది. చీలిపోవడమే కాదు, వరుస షాకుల మీద షాకులు తగులుతుంది. వాళ్ళకున్న 28 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ఒక్కసారిగా తిరుగుబాటు అస్త్రం ప్రకటించారు. అంతేకాదు 58 మంది ఎమ్మెల్యేలు కూడా ఆమెకు ఒక్కసారిగా తిరగబడ్డారు. అంటే టీఎంసీ ఇప్పుడు పూర్తిగా అయోమయంలో పడిందా, లేదంటే పశ్చిమ బెంగాల్లో మోడీ వేసిన ఎత్తుకు తృణమూల కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా చిత్తు కాబోతోందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా మమతా బెనర్జీ రాజకీయాలు వరుసగా ఆమె ముఖ్యమంత్రి అవ్వడం, ఒక రకంగా ఆ పశ్చిమ బెంగాల్లో ఒక స్థిరమైన రాజకీయ నాయకురాలుగా కొనసాగారు. కానీ బీజేపీ వేస్తున్న ఎత్తులు అనుకోవాలా, లేదంటే మోడీ అమిత్ షాల వాళ్ళ ద్వయం వల్ల ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితికి వచ్చేసిందా టీఎంసీ? ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసింది కేవలం డిఫెన్స్ వ్యూహం తప్పించి అఫెన్సివ్ వ్యూహం కాదు. ఇది స్వయంకృతం. మమతా బెనర్జీ తనకి తాను తన పార్టీని నాశనం చేసుకుంది తప్ప బీజేపీ వల్ల నాశనం కాలేదు. అది బీజేపీ తను బలపడటానికి ప్రయత్నించింది తప్ప మమత నాశనం చేయాలనుకోలే. అంటే మమత నచ్చక, లేదంటే బీజేపీ నచ్చి ఆకర్షితులు అవుతున్నారు? మమత నచ్చక. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అక్కడ జరుగుతున్న ప్రతి గొడవ వెనకాల బీజేపీ కార్యకర్తలు ఉండట్లా, బీజేపీ నాయకులు కొట్టట్లా. ఇక్కడ చూడండి, మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళని కొడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడతో పోల్చుకుంటే కొంత తక్కువ అక్కడ. కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళను పట్టుకుని లోపలేయడం, కేసులు పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు. ఈవెన్ కేసీఆర్ అదే చేసుకొచ్చాడు. ఇదివరకు జగన్ ఇక్కడ చేసుకొచ్చాడు. జగన్ టైంలో 30 చేస్తే ఇప్పుడు వీళ్ళు 70 చేస్తున్నారు. బీఆర్ఎస్ టైంలో 20 చేస్తే ఇప్పుడు వాళ్ళు 50 చేస్తున్నారు. అక్కడ వచ్చేటప్పటికి వ్యవహారము కంప్లీట్ వన్ సైడెడ్గా నడిచింది మమతా బెనర్జీ. మమతా బెనర్జీ చేసిన ఏకైక పని ఏంటంటే తప్పుడు పని. అభిషేక్ బెనర్జీని తన వారసుడిగా ఒకరిని తీసుకొచ్చుకోవాల్సిందే అనుకుంది. ఈ అభిషేక్ బెనర్జీ అనేటటువంటి తోడు తుత్తరగాడు, నోటి దూల చేతి దూల రెండు ఉన్నాడు. ప్లస్ యంగ్స్టర్లో ఉండేటటువంటి బలహీనతని వీడు పట్టించుకోవాలి. వాడికి అమ్మాయిల పెచ్చ దగ్గర నుంచి అధికార అహంకారపు బలము మదము ఇదంతా ఉంది. ఇది కొంతమంది నాయకులు చెప్పినప్పుడు ఆయన కొన్ని రోజులు పక్కన పెట్టింది. కానీ వాడిని పక్కన పెట్టి పార్టీ నడపలేనని గమనించి మళ్ళీ తెచ్చుకుంది. అక్కడ ఏం చేసిందంటే ఈవిడ చేసినటువంటి పనుల్లో కూడా ఆ బంగ్లాదేశీ బ్యాచ్ అందరినీ అట్రాక్ట్ చేసి మనం స్థిరమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకుంటే మిగతాది ఇక్కడ ఒక సెంటిమెంటల్ గేమ్ నడిపితే మన రాష్ట్రంలో ఓటర్లు కొంతమంది గెలిస్తే సరిపోతుంది, మనకి ఎనఫ్ అనుకుంది. ఈవిడ లెక్క ఏంటంటే ఒక్కసారి బంగ్లాదేశ్ ఇది బెంగాల్ అధికార సరళ గమనిస్తే మనం వాళ్ళు ఎక్కువ కాలం మనసులో పెట్టుకుంటారు. దశాబ్దాల తరబడి పరిపాలన ఇస్తారు వాళ్ళు. పద్దాక మార్చలా ఎప్పుడు కూడా బెంగాల్. అది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్క చూసుకుంటే దాదాపు 25 ఏళ్ళు అది పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత చేసినటువంటి తప్పు ఏంటయ్యా అంటే అక్కడ కొన్ని అరాచకాలు చేయడానికి కమ్యూనిస్టులని కొట్టించినటువంటి పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులు తర్వాత ఇక ఉండటానికి వీల్లేదు అన్నటువంటి రూట్లో ఒక ప్రయత్నం చేసినప్పుడు అది వికటించి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక దాదాపు 30-35 ఏళ్ళు వాళ్ళే పవర్లో ఉన్నారు. వాళ్ళ టైంలో ఇక కాంగ్రెస్ను తుడిచేశారు. కమ్యూనిస్టులు తొడవాలనుకున్న కాంగ్రెస్ని ఆళ్ళు తుడిచారు. కమ్యూనిస్టులు ఈ తుడిచే క్రమంలో కాంగ్రెస్ నాయకులైన మమతా బెనర్జీని కూడా తుడిచారు. అప్పుడు ఆవిడ కాంగ్రెస్ అధిష్టానానికి మనం తిరగబడదామంటే సహకరించకపోయేటప్పటికి బయటికి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకుంది. ఆ సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆవిడతో కలిసి పొత్తు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తృణమూలు కలిసి పోటీ చేసినప్పుడు అప్పుడే మొదటిసారి అక్కడ అసెంబ్లీలో అడుగు పెట్టింది బీజేపీ. 4 ఎమ్మెల్యేలు ఏమో గెలిచింది అనమాట ఆ టైంలో. అలాంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఏమైందంటే అధికారంలోకి వచ్చాక అదే స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఒక హుందాతనంగా ఉంటే పోయేది. ఈవెన్ అప్పుడు ఈవిడ కేంద్రంలో మంత్రిగా కూడా చేసింది కదా వాజ్పేయి టైం దగ్గర. అదంతా చేసింది. తర్వాత వాజ్పేయి దిగిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరింది. ఆ చేరిన టైంలో కమ్యూనిస్టులను తొక్కేయడానికి వేసిన ఎత్తుగడ సక్సెస్ అయింది. 2011 టైంలో పర్ఫెక్ట్గా ప్లాన్ వేసింది. సో ఇప్పుడు ఎట్లయితే దశల వారీ పోలింగు కేంద్ర బలగాలు అప్పుడు అట్లా పనిచేసినాయి. కేంద్ర బలగాలు ఎప్పుడైతే రంగంలోకి దిగినాయో రౌడీయిజాన్ని కంట్రోల్ చేసి అధికారం మమతా బెనర్జీది అయింది.
అప్పటి నుంచి ఆ రౌడీలను దూరంగా పెట్టి వ్యవహారం నడిపితే బాగుండేది. తర్వాత కమ్యూనిస్ట్ రౌడీలు అందరూ వచ్చి తృణమూల్లో చేరిపోయారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ రౌడీజం చేస్తుంటే వాళ్ళకి లీడర్గా అభిషేక్ బెనర్జీ మొబిలైజ్ అయితే ఆ గ్రౌండ్ రిపోర్టులు పేపర్లలో వస్తున్న టీవీలో వస్తున్న పట్టించుకోకుండా వాళ్ళని మేనేజ్ చేస్తూ వచ్చింది, లేదా వాళ్ళని బెదిరిస్తూ వచ్చింది తప్పించి గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోవాలి. వాళ్ళు 30-35 ఏళ్ళు పరిపాలించి ఇప్పుడు 15 ఏళ్ళకి పడిపోవడం ఏంటి? 10 ఏళ్లకే పతనం అయిపోయింది కిందటిసారి. కాబట్టి చివరిలో సెంటిమెంట్ వేసుకుని వచ్చింది. ఈసారి 15 ఏళ్ళకి వచ్చాడు. ఇంత దారుణమైన దెబ్బ ఆవిడ కూడా ఊహించలేదు. ఇప్పుడు ఆవిడకి ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు ఏ ఈడీలో, సిబిఐలో, ఐబీలో ఇట్లాంటివన్నీ ఏంటి, ఏ ఫైనాన్షియల్ క్రైమ్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవి. కానీ అక్కడ ఏమక్కర్లా, ప్రతి ఒక్కడు మర్డర్లు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు అవతల వాళ్ళని ఏదో ఒక విధంగా హింసించిన వాళ్ళే. క్రిమినల్ కేసెస్ ఇప్పుడు పెడుతోంది, రెగ్యులర్ పోలీస్ క్రిమినల్ కేసులు. ఏ పోలీసులు అయితే చివరికి వీళ్ళ ఇంట్లో కుక్క తప్పిపోతే 100 మంది పోలీసులు ఎతికినటువంటి వాళ్ళు, జహంగీర్ అనేవాడు కుక్క తప్పిపోతే 100 మంది పోలీసులు కలిసి ఆ కుక్కని ఎతికారు. స్పెషల్ అంటే టీం వేశారు వాడి కోసం, వాడి కుక్క కోసం. వాడు ఆ కుక్కతో సెల్ఫీ దిగాడు. అంత దరిద్రం అక్కడ బెంగాల్లో జరిగింది. అంటే అదే ఇదివరకు బీహార్లో గనక గేదె తప్పిపోతే దేశమంతా తిరిగినట్టు పోలీసులు, ఇదే మన ఉత్తరప్రదేశ్లో అజాం ఖాన్ గాడికి సంబంధించినటువంటి ఇది తప్పిపోతే, ఇంట్లో జంతువు తప్పిపోతే మొత్తం కలిసి తిరిగారు. అలాంటి స్టేజ్ ఆఫ్ అహంకారాన్ని ప్రదర్శించినటువంటి నాయకత్వాలు వీళ్ళు. ఆ అహంకారానికి బలైనటువంటి వాళ్ళు లేదా వాళ్ళకి తాబేదారులుగా పనిచేసిన వాళ్ళు పోలీసులు. ఇప్పుడు అదే పోలీసుల్ని కీతాగా చూశారు, మన కుక్క అన్నట్టు చూశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ పోలీసులు వీళ్ళని కుక్కను కొట్టట్టు కొడుతున్నారు ఒక్కొక్కరు. జనంకి ప్రతి పని అక్కడ ఏంటంటే కేంద్ర పథకాలు రానిలా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకి ఇచ్చే నిధులు కూడా ఖర్చు పెట్టిలా అక్కడ. అంత నిరంకుశంగా అంటే ఆ బీజేపీ పేరు ఇక్కడ గ్రౌండ్ లో రాకూడదు. ఇప్పుడు రైతులకి ఇచ్చే డబ్బులు ఉన్నాయి కదా, ఇవ్వలేదు అక్కడ, ఇవ్వనివ్వలా, ఇష్టే లేదు ఎన్నేళ్ళైనా సరే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది కదా, అక్కడ అమలు చేయనిలా. ఎందుకంటే వాటన్నిటి బదులు ఇప్పుడు రైతులకి 6,000 వస్తాయి, ఇప్పుడు 3,000-4,000 ఇస్తుంది. ఇంకేమి డెవలప్ చేయడానికి లేదు. ఉన్న ఫండింగ్ అంతా కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాలు ఇట్లాంటిది. అక్కడ ప్రతి మహిళకి నెలకు 1,000 రూపాయలు ఇచ్చేది ఈవిడ. అట్లాగే ఈ ఇళ్ళు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 20,000 ఇచ్చేది. ఆ కేంద్ర ప్రభుత్వం 1,18,000, 1,20,000 అవన్నీ తీసేసి అవి ఏమీ పెట్టకుండా నువ్వు నీకు కావాల్సిన చోట ఆక్రమించుకో, నువ్వు ఇల్లు కట్టుకో, 18,000, 25,000 అంటే ఒక పాక కట్టుకోవడం అనమాట. అట్లాగే నీకు ఏడాదికి మెడికల్ కి సంబంధించి మాక్సిమం ఒక 18,000, 20,000 అనారోగ్యం పాలైంది. అది కూడా ఆ డబ్బుల కోసం లేదా రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పథకాల కోసం, పథకాల పని ఎవరికి పెట్టారు? ఇదివరకు ఇక్కడ జన్మభూమి కమిటీలు పెట్టినట్టు వాళ్ళు పార్టీలో ఉన్న కార్యకర్త క్రియాశీలకం. కమ్యూనిస్టులు ఒకప్పుడు ఆ ఫార్ములా అమలు చేసి దెబ్బతిన్నారు. లోకల్ కార్యకర్తకు అప్పచెప్పేశారు, నీ ఏరియాలో ఒక 10,000 ఇళ్ళు నీయి, లేదా నీ ఏరియాలో ఒక 1,000 ఇళ్ళు నీయి అంటే ఆ 1,000 ఇళ్ళకి కావాల్సిన ప్రతి పథకం వీడు డిసైడ్ చేయాలంటే వీడి సర్టిఫికేట్ కాగితం ఇస్తేనే అక్కడ పని జరుగుతుంది. వీడు ఇక్కడ డబ్బులు తినడం మిగించేశాడు. వీడికి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? ప్రభుత్వం 3,000-4,000 ఇచ్చేటప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అది చాలదు కాబట్టి వీళ్ళ దగ్గర తినడం మిగించేశారు. అది అరాచకమైంది. తర్వాత ఈవిడ వచ్చాక తృణమూలు వచ్చిన తర్వాత ఈ బయట ఈ లోకల్ వాళ్ళకి ఇచ్చే డబ్బుల దగ్గర లంచాలు తిన్నారు. బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర భారీగా డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ పథకాలు ఇచ్చారు వాళ్ళకి, లోకల్ కింద కన్ఫర్మ్ చేయించి. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన జనం తిరగబడుతున్నారు. డబ్బులు ఇచ్చాం, ఇల్లు ఇవ్వాల, అదే నెక్స్ట్ ఇస్తాం, తర్వాత చూసుకుందాం. ఇట్లెట్లట్లాగా ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు వసూలు చేశారు. డబ్బులు వసూలు చేయని నాయకుడు లేడు. పైగా పోలీస్ స్టేషన్లలో కేసు వీడేం చెప్తే అదే పెడతారు. రేపైందని వచ్చినా వ్యభిచారం కేసు పెడతారు. మర్డర్ జరిగిందన్నా సరే పక్క పోని చెప్తారు. ఓ రకంగా చెప్పాలంటే ఇక అసలు అంతే. ఆ అరాచకాన్ని భరించి 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 విసిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు తిరగబడుతున్నారు. వాస్తవంగా మొన్న ఎలక్షన్స్ ముందు ఒక కీలకమైనటువంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నుంచి అక్కడికి అపాయింట్ చేయబడ్డ ఆయన 3 సంవత్సరాల ముందు అనమాట అక్కడ ఉన్న టోటల్ రిపోర్ట్ అంతా చెక్ చేసుకుని మోడీ, అమిత్ షాల దగ్గర కూర్చున్నారు. కూర్చున్నప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ అంటే నాకున్న విశ్వసనీయ సమాచారం అనమాట, బెంగాల్లో గెలవడం మనకు అవకాశం ఉంది అసలు అన్నప్పుడు
గెలవాలంటే అక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నది ఒకటే ఒక్క పాయింట్, ఓటేసాక మేము బతుకుతామనే నమ్మకం, మీరు అది కల్పించగలిగితే మీరు గెలుస్తారని చెప్పాడు. దాని మీద ఒక 6 నెలలు ఏడాది కసరత్తు చేసింది పార్టీ. ఇదేంటి ఎట్టంటం ఏంటి అని అంటే మమతా బెనర్జీకి పాజిటివ్ అనుకుంటున్నారు వాళ్ళంతా. అమిత్ షా ఈ పాయింట్ గమనించాడు. అది పెద్ద భయంకరమైన మనకి పీపీటీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఏం లేవు. అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నటువంటిది మెజారిటీ ఒకటే మొక్క, ఓటేసాక మమ్మల్ని బతకనిస్తారా, ఆ భరోసా మీరు ఇస్తే మేము ఓటేస్తాం. అదేంటి అని క్రాస్ చెక్ చేసినప్పుడు బయటపడిన అంశం ఏంటంటే అసలు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళనివ్వరు అట్లా లోకల్ వాడిని, ఓన్లీ ఆ బంగ్లాదేశీ బ్యాచ్ని లేదా వీళ్ళ అనుకూల పార్టీ కార్యకర్తలు మాత్రమే పోలింగ్ బూత్కి వెళ్తారట. మిగతా వాళ్ళందరికీ కూడా మీరు బూత్ దగ్గరకు వస్తే పోతారు అని వార్నింగ్ ఆ ఏరియాలో టమ్కేసి మరీ చెప్తారట. కవరేజీలు ఎవడో ఉండదు అక్కడ, కమ్యూనిస్టులకు కూడా దమ్ము లేదు. అట్లాగే కొంతమంది తెగించి వెళ్ళగలరు అపోజిషన్ వాళ్ళు అన్నది ఇంటి బయట తాళం పెట్టి, మీరు గనక బయటికి ఏమైనా పగలగొట్టుకుని వస్తే తర్వాత మీకు ఇంట్లో రేపులు జరుగుతాయని చెప్తారట, భయపడతారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2021లో ఇదే 2019, 18, 17 జరిగింది కదా ఎలక్షన్, అప్పుడు క్రిందసారి 21లో జరిగింది. ఆ రోజున ఎవరైతే అప్పుడు వాస్తవంగా బీజేపీ అప్పుడేం ప్రతిపక్షం కాదు, 2011లో మమతా బెనర్జీకి ప్రతిపక్షం కాంగ్రెస్, అక్కడ కమ్యూనిస్టులు. 2016కు వచ్చేటప్పటికి బీజేపీ ముందుకు వచ్చింది, కొన్ని సీట్లు సాధించింది. అప్పటికి కూడా కమ్యూనిస్టులు కాంగ్రెసే ప్రత్యర్థులు. 2021లోనే ఏకంగా 76 స్థానాలే వచ్చినాయి బీజేపీ. ఎందుకు ఇది? అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు 19 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 18 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అన్నది ప్రజలు గ్రహించారు. పైగా ఈవిడ అప్పుడైనా గ్రహించాలి ఏంటన్నది 19లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూశాక. ఎందుకంటే బీజేపీ పెద్ద కష్టపడకుండా వచ్చింది అప్పుడు. 21కి వచ్చేటప్పటికి ఈవిడ అరాచకం చేసేసింది, బీజేపీ వాళ్ళందరినీ కొట్టేయడం, చంపేయడం. చివరికి లేడీస్కి పైన ఇక్కడ ఇది రాయిపించారు, స్టాంపులు గుద్దారు, రక్తంతో గీతలు గీయించారు. నేను బీజేపీ పైన ఉన్నందుకు అదేది దాన్ని ఏమంటారు మనం, అదేదో ఇది చేస్తారు కదా ముద్రలో, టాటూల్ టైప్ లో వేయించారు. ఏమని బీజేపీకి ఓటేసి తప్పు చేశాను క్షమించండి అని పచ్చబొట్లు తల మీద పెట్టించారు, నడి రోడ్డు మీద రేపులు చేయించారు. అలాంటి అరాచకాలని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అయినా సరే ఏ యాక్షన్ తీసుకోకపోగా అవి కావాలని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది అన్నది. అదే భయం వాళ్ళకి, మళ్ళీ ఈవిడ వస్తే అన్నది. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా వాడు అడిగితే నోరు తేరొంది కూడా కారణం అదే భయం. ఆ భయాన్ని దూరం చేయగలిగారు కేంద్ర బలగాలను పెట్టి అక్కడ. అమిత్ షా తనే అక్కడ కూర్చోవడం ద్వారా ధైర్యాన్ని ఎక్కువ ఇచ్చాడు. అయినా సరే 28 ఎంపీ సీట్లు ఎలా వచ్చినాయి? అయినా సరే 20 ఎంపీలు అంతకు ముందే జరిగినాయి కదా అసెంబ్లీలు కూడా వీళ్ళకి 80 అది ముస్లిం ఏరియాలు. పర్టికులర్ 80లో 76 దాకా ముస్లిం ఏరియాలే. ఇప్పుడు అందులో 58 మంది తిరుగుబాటు. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఎంపీలు వీళ్ళందరూ కూడా భయం ఏముందంటే జనం కొడుతున్నారు, కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా వెంటపడి కొడుతున్నారు. జనానికి భయపడా ఇప్పుడు అధికార పార్టీ పెడుతున్న కేసులకు భయపడి, జనానికి భయపడి అధికార పార్టీ కేసులు పెడతది, దాన్ని రాజకీయంగా ఎలా వాడాలో మమతా బెనర్జీకి తెలుసు. ఇప్పుడు ఎదురోళ్ళని జైళ్ళల్లో పెట్టి, ఎదురోళ్ళని తీవ్రంగా హింసించి, ఎదురోళ్ళని రోడ్ల మీద కొట్టి, అప్పుడు వాళ్ళని అవమానించినప్పుడు ఎంజాయ్ చేసినోడు తను ఆ ప్లేస్ లో ఉండటానికి సిద్ధపడతాడు. ఇవాళ వాళ్ళందరిది కంఫర్టబుల్ లైఫ్ ఎంతవరకు, ప్రతి ఒక్కడికో 50-100 కోట్లకు తక్కువేం సంపాదించుకోలేదు. అంతంత సంపాదించుకున్నాడు ఇప్పుడు వెళ్ళి జైల్లో ఈ కుక్క బతికేందుకు అనుకుంటాడు కదా. పోనీ ఏమన్నా ఫ్యూచర్ ఉందా? మమతా బెనర్జీ టర్మ్ అయిపోయింది ఈవిడ వయసు పరంగా చూస్తే. అభిషేక్ బెనర్జీ అనేవాడు పెద్ద దరిద్రుడు. మొన్న పంజాబ్ లో అనుకుంటా కదా రాజ్యసభలో ఆమ్ ఆద్మీని విలీనం చేశారు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి. అలాగే ఇక్కడ కూడా లోక్సభలో విలీనం చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? వాళ్ళు విలీనం చేయడానికి రెడీ అయినా వీళ్ళు ఒప్పుకోలేదు అంటున్నారు. 20 మంది కూడా ప్రత్యేక గ్రూప్ గా ఉండి ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు, కానీ బీజేపీలో విలీనం చేసుకోవట్లేదు. ఎందుకంటే విలీనం చేసుకుంటే జనం తిడతారేమో అని. మళ్ళీ రేపటి నుంచి బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు అంతకుముందు కమ్యూనిస్ట్ నుంచి టీఎంసీలోకి వచ్చి రౌడీజాలు చేశాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చి రౌడీజం చేస్తే
అంటే మద్దతు ఇచ్చిన విలీనం చేసిన ఏదైతే ఉంది మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ స్థాయిలో ఇవ్వరు. ఇప్పుడు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని ఆ స్థాయి హక్కులు ఏమి ఇవ్వట్లేదు కదా. అంటే ఒకళ్ళిద్దరు అంటే ఓకే. ఇప్పుడు తెలంగాణలో కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఆయన బీఆర్ఎస్ లో ఉంటాడు, దీనికి మద్దతు. కానీ ఇక్కడ 20 మంది ఎంపీలు కదా, 20 మంది ఎంపీలు 20 మంది ఎంపీలు 58 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తున్నోళ్ళకి ఎవరికి కూడా ఈ భరోసా ఇచ్చి తీసుకోవట్లా. వాళ్ళు తమ ప్రాణరక్షణ కోసం ప్రజల నుండి వాళ్ళు వస్తున్నారు. బీజేపీ వద్దు అందనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? మమత దగ్గరే ఉంటారు. ఇప్పుడు మమత బలహీనపడాలి, ఆవిడ దగ్గర ఎవరు ఉండకూడదు, మనం చేయకూడదు, ప్లస్ మన తరపున వాళ్ళందరినీ మళ్ళీ రౌడీలుగా చేయకూడదు. ఇక్కడ కొంత సున్నితమైన రేఖ ఉంటుంది. మమతా బెనర్జీ ఐఎన్డిఏ కూటమిలో కొనసాగడం లేదంటే కూటమిని వదిలి బయటకు వస్తే ఏమన్నా టీఎంసీకి మళ్ళీ బలం పెరుగుద్దా? అక్కడ దాంతో అసలు ఏం సంబంధం లేదు. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ బలపడాలి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విఫలం అవ్వాలి. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఈవిడ ఏదైతే అంటే ఒక దిక్కుమాల పనిచేసిందల్లా ఈవిడ నియంతృత్వ ధోరణితో కేంద్ర పథకాలను అందనీయకపోవడం. ఇప్పుడు ఆ కేంద్ర పథకాలు వాళ్ళకి లడ్డూల్లాగా కనబడుతున్నాయి. ఇవాళ ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ తీస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ పుట్టుకొచ్చినట్టు ఆయుష్మాన్ ఆరోగ్య హాస్పిటల్కి వెళ్ళిపోయి చక్కగా ఫ్రీగా ట్రీట్మెంట్ అంటే ఎవడొద్దంటాడు? రైతుకి 6,000 వేస్తుంటే ఎవడొద్దంటాడు? వాళ్ళు ఇంకో 4,000 వేసిస్తున్నారు. ఇదివరకు మమతా బెనర్జీ 3,000 4,000 ఇచ్చేది. అట్లాగే ప్రతి మహిళకి 1,000 రూపాయలు ఇచ్చేది మమతా బెనర్జీ, వీళ్ళు 3,000 ఇస్తున్నారు. ఇవన్నీ వస్తున్నప్పుడు పథకాలు డ్వాక్రా గ్రూప్ అక్కడ ఇవన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ మాకు అక్కర్లేదు అని ఎందుకు అనాలి? వాళ్ళు అంటే ఈ పథకాలు అందనివ్వలేదు కదా ఈవిడ. చెప్పాను కదా 10,000 ఇప్పుడు మహిళల కోసం పథకాలు పెట్టింది. అదే చెప్పేది, కేంద్రం డబ్బుల్ని ఆపిచ్చేసి ఈవిడ పెట్టేది. అంతకుముందు ఏమీ లేదు కాబట్టి ఈవిడ ఇచ్చేది గొప్పగా అనిపించింది. 2,000 అంతా ఇచ్చినట్టు 1,000 రూపాయలు ఇప్పుడు 3,000 అది అట్లాంటి స్కీమ్స్ తేవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కంప్లీట్ గా ఎన్ని లక్షల రోగమైనా సరే 5 లక్షల దాకా ఫ్రీ ట్రీట్మెంట్. ఇదివరకు మమతా బెనర్జీ ఒక 10,000 20,000 ఇచ్చేది సీఎం రిలీఫ్ ఫండ్ టైప్ లో, అది త్రూ కార్యకర్త ద్వారా. వాళ్ళకి 10 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు ఖర్చు అయితే 20,000 ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు కంప్లీట్ గా పెట్టుకుంటారు. అట్లాగే ఉచిత బియ్యం ఏదైతే ఉందో ఫ్రీ బియ్యము అక్కడ ఇవ్వనివ్వాల, ఆవిడ ఇచ్చేది కొంత 10 కిలోలు అట్లాగే. అట్లాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి తలా 5 కిలోలు ఫ్రీ. దాంతో పాటు అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్న క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ టైప్ లో వాళ్ళు అక్కడ పెట్టినటువంటి సిస్టమ్ ఏంటయ్యా అంటే భోజనం అన్నము ప్లస్ చేప కలిపి 5 రూపాయలు. ఇప్పుడు 5 రూపాయలు దాని చక్కగా ఉంది, వాళ్ళకి జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. రాబోయే రోజుల్లో బెంగాలీ కూలీలు మనకు దొరకరు, అక్కడే ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాదాపు ఇప్పటికే 10 లక్షల కోట్ల పనులు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం, వర్క్స్ అక్కడే దొరుకుతాయి. ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు ప్రపంచం అంతా తిరుగుతున్నారు? మొన్న నేను చివరిలో కూడా వీడియో చేసే కొంతమంది రైళ్లలో ఇది బంగారపు కొట్ట ఆయన ఒక ఆయన మాట్లాడాడు అనమాట. ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు ఒక 10 మందో 15 మందో వెళ్ళేవాళ్ళట అక్కడికి ఎలక్షన్లో ఓట్లు వేయడానికి. 100 మంది ఉన్న చోట 15-20% వెళ్ళేవాళ్ళు ఎలక్షన్ అప్పుడు బెంగాల్. మొన్నటిసారి మాత్రం అందరూ సెలవు పెట్టి వెళ్ళిపోయారు 1 మంత్. బంగారపు పనులు ఆగిపోయినాయి 2 తెలుగు రాష్ట్రాలు. ఏంటిదని చెప్పి అడిగితే, ఇక మా బిడ్డల గురించి మేము ఆలోచించకపోతే నెక్స్ట్ తరం కూడా ఇట్లాగ మీ దగ్గర ఎవరి దగ్గర పడి బతకాలి మేము, ఇప్పుడు మా బిడ్డల తరం గురించి ఆలోచించాల్సిన సందర్భం వచ్చిందని వెళ్ళారు వీళ్ళంతా. అంటే అంతగా వీళ్ళు గ్రహించారు. మొదట్లో మమత కమ్యూనిస్టుల దుర్మార్గం నుంచి రక్షిస్తుంది అనుకుంటే ఈవిడే దుర్మార్గురాలుగా మారితే గత్యంతరం లేకపోయింది. టీఎంసీ ప్రస్తుతం బేటలు మాత్రమే వారిందా, కంప్లీట్ గా కుప్పకూలిపోతుందా? వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితిలో అభిషేక్ బెనర్జీ అనే వాడిని తీసి పక్కన పెట్టి నేను తప్పు చేశాను, ఇక పైన అభిషేక్ బెనర్జీ కాదు నేనే స్వయంగా ఉంటాను, ఇంకోసారి ఇట్లాంటి రౌడీయిజం దౌర్జన్యం జరగనివ్వను, నాకు తెలియకుండా జరిగిపోయింది, ఈ పాపాలకన్నిటిగా ఆడే ఎదవా, వాడిని పక్కన పెట్టేస్తున్నానని గనక ఆవిడ వస్తే మేబీ సింపతి రావచ్చు. కానీ టీఎంసీకి ఆయనే వారసుడు అంటున్నారు. అదే కదా, అందువలన ఇక సాధ్యం కాదు. ఎందుకంటే ఈవిడ వయసు ఇచ్చే వర్కౌట్ కాదు నెక్స్ట్. అలాగని వాడిని అయితే గనక ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, వాడు పరమ క్రూరుడు కాబట్టి ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. జాతీయ రాజకీయాల్లో మమత ఏమన్నా చక్రం తిప్పాలనుకుంటుందా? అందుకే నిన్న ఐఎన్డీ కూటమిలోకి వెళ్ళడం కూర్చోవడం. అంటే చక్రం విరిగిపోయింది ఆవిడది. ఇదివరకు ఏంటంటే మీరు గుర్తెచ్చుకుంటే
2024 ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలా ఐఎన్డిఏ ప్రకటించకుండా అడ్డుపడింది ఆవిడ. ఎలక్షన్స్ అయ్యాక చూసుకుందాం అంది. అంటే కాంగ్రెస్ కూడా వదులుకోవాలి అనుకోవట్లేదా మమత? నిన్నేదో సోనియా గాంధీ పక్కన కూర్చొని మనం కలిసి ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. సరే ఉంటది ఆవిడ కాన్సెప్ట్. నేను అనేది సోనియా గాంధీని ప్రధానమంత్రి కావడానికి ఇష్టం లేదని బయటికి వెళ్ళిన ఆవిడ. అవును అవును, మొన్న కూడా రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా ఒప్పుకోలేదు కదా. అవును, ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కాసేపు కూర్చుంటది మళ్ళీ. అనేది కాంగ్రెస్ కి అవసరం ఉందా? టీఎంసీ అవసరం? కాంగ్రెస్ కి తప్పదు అందరినీ, ఒక్క టీఎంసీ అనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక కూటమి కట్టకపోతే కాంగ్రెస్ సింగల్ గా ఉంటే గనక పిచ్చిపోక అయిపోతుంది. వెంటాడి వేటాడతారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి. బీజేపీ ఎత్తుగడల నుంచి కాపాడుకోవడానికి కాంగ్రెస్ కి వీళ్ళ అవసరం ఉంది, వీళ్ళకి కాంగ్రెస్ అవసరం. భవిష్యత్తులో ఇంకా ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది 80 మందిలో. ఇప్పటికి ఇంకొక 15 మంది యువతలకు మాట్లాడుతున్నారు అంటున్నారు. వస్తారంటే ఒకటే ఏంటంటే ఇంకొక ఏడాది లోపు సీన్ మారిపోతుంది. మమత ఎదగడమా పడిపోవడమా. ఆవిడ జాతకరీత్యా కూడా చూస్తే సువేందు అధికారి ఎంటర్ అయిన తర్వాత ఆవిడ నాశనం ఉంటది. చివరికి మానసికంగా శారీరకంగా కుయ్యిపోయి అనారోగ్యం పాలయ్యి రాజకీయాలకు దూరం అవుద్దని ఉంది 28 తర్వాత. అది జరగచ్చు. అంటే రాజకీయంగా కూడా మీద కేసులు పెట్టడం ఇలాంటి వాళ్ళు పెట్టరు, పెడితే సింపతి వస్తుంది. పెట్టరు. అభిషేక్ బెనర్జీ మీద పెడతారు కానీ ఆవిడ మీద పెట్టరు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తప్పులు అక్కడ జరగదేమో, అక్కడ చేయదేమో. రైట్, చూద్దాం మొత్తానికి టీఎంసీ పరిస్థితి ఏంటి అనేది. నిజంగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కనుమరుగు కాబోతుందా? ప్రస్తుతం బీటలు వారింది, చీలికలు వచ్చినాయి టీఎంసీలో. ఇంకా మున్ముందు ఏం జరగబోతోంది? ఇదంతా బీజేపీ ఎత్తుగడ లేదంటే బీజేపీకి కలిసి వస్తున్న రాజకీయం?